వాళ్ళు ఇప్పుడు మీ అమ్మగారికి బాగా చూసుకుంటున్నావా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని? నాకు వచ్చిన డబ్బులు ఏంది వాళ్ళకి ఖర్చులకు డబ్బులు అవి ఇస్తున్నాను. కానీ ఇక ఎంత తీసుకున్నా మా అన్నయ్యకు అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి కొంచెం అన్నది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. సింపతి కోసం చెప్తున్నావా బాలు నిజంగా నా కుటుంబాన్ని చూసుకోవాలని, లేకపోతే నీ ఒరిజినల్ క్యారెక్టరే అదే? నేను ఒక్కటే చెప్తానండి, ఇట్లా దొంగ మాటలు మాట్లాడి సింపతిగా దొంగేటి ఇప్పుడు నేను దొంగేటి పెట్టి నటించాలంటే చాలా ఉంటాయి వీడియోలు చేయాలనుకుంటే. అలాంటివి నేను ఎప్పుడూ చేయను. నాకు నచ్చినట్టు నేను బతుకుతా. నేను అంత అవసరం లేదంటే మా విలేజ్కి వెళ్ళి మా ఊరి గురించి ఇప్పుడు నేను అబోధం చెప్పొత్తా. ఇప్పుడు మా విలేజ్కి వెళ్తే మా చుట్టుపక్కల చెప్తారు కదా మాకేముంది ఇలా పరిస్థితి ఏంది అనేది. నాకన్నా మా చుట్టుపక్కల ఇప్పుడు చుట్టుపక్కల అంటే పగలు కొట్లాడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది, చాలా శాతం బంధువులు. ఒక మాట మా విలేజ్కి వెళ్తే మా ఊర్లో మా ఇంటి పక్కల కాబట్టి మా ఊరు మొత్తం ఉంటారు కదా, ఊరు మొత్తం ఇప్పుడు బంగ్లాగడికి వెళ్ళి వాళ్ళని ఉప్పల్ బాల్ వాళ్ళ ఇల్లు ఏంటి పరిస్థితి అంటే పోనీ ఒక్కరిద్దరిగా అడిగితే ఓకే, ఊరు మొత్తం అబద్ధం చెప్పదు కదా. విలేజ్కి వెళ్తే ఇలా క్యారెక్టర్ ఏంది అనేది ఎవరైనా చెప్తారు. నేను సంపద కోసం నేను చెప్పాను. మా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలని తెలుసు, మా అన్న ఊర్లో ఆటో నడిపిస్తాను తెలుసు, ఊర్లో వంట పని చేస్తాను కూడా ప్రపంచం తెలుసు. నేను అబద్ధం చెప్పేంత అవసరం నాకు లేదు, నాకు అవసరమే లేదు, చెప్పి పెట్టేంత అవసరం కూడా నాకు లేదు. మా విలేజ్కి వెళ్తే చెప్తారు. మా అక్కకు భర్త చచ్చిపోయింది, మా అక్క కూలి పని చేస్తుంది, ఆమె కూడా మా ఇంట్లోనే ఉంటుంది. మా డాడీ చచ్చిపోయిండు, మా మమ్మీ నా దగ్గరే ఉంటుంది. మా చెల్లికి 2 కొడుకులు, ఎలిమినల్ ఉంటుంది. మా బావ కార్ డ్రైవర్, ఆమె ఒకటి ఇలాంటి ఒక రూమ్ లో ఉంటుంది మా చెల్లి. అబోధం ఉంటే నాతో పాటు వచ్చి ఒక వీడియో పెట్టండి, ఎందుకంటే మా పబ్లిక్ ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు చూపేయలే. ఎందుకంటే ఒకసారి నీ తల్లిని చూపించవచ్చు కదా, మా అమ్మని గౌరవించినట్టు. మా అమ్మని చూపించా, చూపించా. కానీ మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్య పిల్లల్ని చూపించలే. ఎందుకంటే